ఎయ్యరా సొత్తవేరా. ఇదిగో మంగ, నీ వయసు ఎంతే? ఓ 20 వేసుకో. ఏ వయసు 20 అంటున్నావు, 4 షోలకే నడుము చేసుకుంటున్నావు, పూర్తిగా వంగి దొడలేకపోతున్నావు, ఏంటిది? నా నొంగులకు పొడవైతే ఇప్పుడు చూడు. ఎయ్యరా సొత్తవేరా, ఎయ్యరా సొత్తవేరా. ఇది కంఫర్టబుల్ గా ఉంది. అరే బుద్ధిగా ఇక్కడే చేస్తున్నావురా? సినిమా చూస్తున్నాను. నేను ప్రొజెక్ట్ ఆన్ చేయకుండానే. దీనికి ప్రొజెక్టర్ ఎక్కర్లేదు, దొంగ మంగుంటే చాలు. నువ్వు గాని రైట్. ఏంట్రా? అమ్మూరు ఫోన్ కొంచెం అప్పుడే మర్చిపోయావా? లేదు. దాంతో పెట్టుకోకు, మీతో పనుందిరా. అయితే గత సంవత్సరం నుంచి ఇతని మీద కేసులేం లేనట్లేగా? లేవు సార్. ఇతని మీద కూడా ఏ కేసు నమోదు కాలేదు సార్. నిజమే సార్, అతను పూర్తిగా మారిపోయాడు సార్. అవును సారు, అతను సినిమాల్లోనే బుద్ధిగా పనిచేసుకుంటున్నాడు. అబద్ధం, వాడు మారలేదు సార్, మారినట్టు నటిస్తున్నాడు. మొన్న నా కూతుర్ని కూడా అల్లరి పెట్టాడు సార్. డబ్బు కక్కుర్తిపడి దౌర్జన్యంగా నా షాప్ ఖాళీ చేయించాడు సార్. మహాత్ముడే మళ్ళీ పుట్టి మారమన్నా వీడు మారాడు సార్ అని మీ తమ్ముళ్ళు చెప్పమన్నారు సార్. మార్చాలని మీరు చూస్తున్నారు, మారకుండా మీ తమ్ముళ్ళు చేస్తున్నారు. అది కదా మిమ్మల్ని ఇద్దరిని వారం రోజులు సస్పెండ్ చేస్తున్నా. నువ్వు మమ్మల్ని సస్పెండ్ చేసినందుకు మాకేమీ బాధ లేదన్నయ్య, కానీ వాడు నిజంగానే మారాడని నమ్ముతున్నావేమోనని భయంగా ఉంది. రక్తం తాగడానికి అలవాటు పడ్డ పులి, రౌడీజం చేయడానికి అలవాటు పడ్డ మనిషి అంత తొందరగా మారతారంటావా అన్నయ్య? వాడు మారాడని నమ్మి అంజలినిచ్చి పెళ్లి చేస్తే జీవితాంతం అంజలితో పాటు అందరం బాధపడాలి. ఈ మధ్య కాలంలో వాడి మీద ఏ కేసు ఫైల్ కాలేదు కాబట్టి వాడి మీద ఉన్న రౌడీ షీట్ నేను చింపేశానే కానీ వాడేదో మారిపోయి మహాత్ముడయ్యాడని కాదు. అక్కడ కమిషనర్ గా నా డ్యూటీ చేశాను, ఇక్కడ తండ్రిగా నేనేం చేయాలో నాకు తెలుసు. ఏంటి భయ్యా అలా ఉన్నావు? మణి నాకు సాయం చేస్తావా? సాయం ఏంటి? ప్రాణమిస్తా భయ్యా. ప్రభు, ఆ లీలామహల్ ప్రభునా మళ్ళీ లోపలేశారా? విడిపించాలా? విడిపించడం కాదు, ఈసారి ఇరికించాలి. ఏదైనా క్రైమ్ లో ఇరికించి వాటిని జైలుకి పంపాలి. ఓ 2 ఏళ్ల పాటు వాటి సిటీలో కనిపించకూడదు. అంతేనా? చాలా చిన్న పని. మళ్ళీ ఎక్కడ కాలేదండి? అక్కడే ఉంటది. 1500 గజాల విస్తీర్ణం, 1 వెండి తెర, 2 ప్రొజెక్టర్లు, 2000 కుర్చీలు, 6 మరుగుదొడ్లు, 6 బయట సైకిల్ స్టాండ్లు, 4 బుకింగ్లు, 4 షోలతో కడకలాడే ఈ లీలామహల్లో నా నోటీసుకు రాకుండా ఏమీ జరగదు, జరగడానికి వీల్లేదు. ఈడిగా వేలు చేస్తే బెటర్. అలాంటిది ఈ థియేటర్ గెటప్ మార్చే ప్రయత్నం జరిగింది. అసలేం జరుగుతోంది ఇక్కడ? నాకు తెలియాలి, నాకు తెలియాలి, నాకు తెలియాలి. ఇంకో 3 సార్లు తిప్పలేపోయారా? జపనే పెట్టిందా? ఏంటండి మీరేగా చెప్పారు మన థియేటర్ గట్టి 10 సంవత్సరాలు అయింది, ప్రభు మీద రౌడీ షీట్ కూడా రద్దు అయింది. ఈ హ్యాపీ మూడ్ లో పెద్దాపురం నుంచి బాలమణి పార్టీని తీసుకొచ్చి మంచి మాస్ మసాలా ప్రోగ్రామ్ పెట్టించమని. అవును, ఆ బాలమణిని మేము చూడాలని. ఎలా అంటారంటే అలా చూడండి. మాతో చేతులు కలపడానికి ఎన్ని రోజులు పట్టిందా మణి? ఎంతైనా మాతృదేశం కదా, మమకారం చంపుకోవడానికి కొంచెం టైం పట్టింది. సరే, ఇంతకి పనేంటి? మా జిహాదీ యోధులు 3 కమిషనర్ అరెస్టు చేశాడు. మాలూం హై? పేపర్లో చదివాను. అరెస్టు చేసిన మా వాళ్ళని రేపు కోర్టుకు తీసుకొస్తున్నారు. అక్కడి నుంచి వాళ్ళని తప్పించి మాకు అప్పచెప్పాలి. అంతేకాదు, సిటీ మొత్తం బాంబ్ బ్లాస్టింగ్ జరగాలి, వందలాది మంది ప్రాణాలు కోల్పోవాలి. మీ ప్రభుత్వానికి మా జిహాదీ పవర్ ఏంటో తెలియాలి. చాలా పెద్ద పనులే. నీ కందే మొత్తం కూడా పెద్దదిగానే ఉంటుంది. హర్షద్, అడ్వాన్స్ గా ఇది ఉంచు. ప్రభు ఈ రోజు కలెక్షన్స్ అదిరిపోయినాయి. ఎన్టీఆర్ సినిమా కదా, మేజర్ చంద్రకాంత్. అవును, చిన్న పెద్ద ముసలి ముత్తగా తేడా లేకుండా విపరీతంగా వచ్చేసారు. ఎంతైనా పెద్దయినా. ఆ పెద్ద సరే, మన పెద్ద ఎక్కడ? చంద్రకాంత్, మేజర్ చంద్రకాంత్. దేహానికి రిటైర్మెంట్ ఉంది కానీ దేశభక్తికి రిటైర్మెంట్ లేదురా. మనం ఎక్కడ కాలు పెడితే అక్కడ సుభిక్షం. మీరు కొంచెం కాల్ తీస్తే నేను డిస్ట్రిబ్యూషన్ ఆఫీస్కి వెళ్ళొస్తాను. సరే అయితే మాకు పోదులు ఏమనుకున్నావా, ప్లేసులు ఏమనుకున్నావా? రావయ్యా, చెప్తాను. రావయ్య, డైరెక్ట్ పోవయ్యా.
దిగో దిగో ఎవరు మీరు నడు. పద పద కొని ఏంటిదంతా? నీతో చిన్న పనుంది. ఏంటది? మొన్న మధ్య పోలీస్ కమిషనర్ అరెస్ట్ చేసిన 3 టెర్రరిస్టులని ఈ రోజు కోర్టుకు హాజరుపరుస్తున్నారు. వాళ్ళు నా కంచి తప్పించి మాకు అప్పచెప్పాలి. నేను అలాంటి పనులు చేయడం మానేశాను. కానీ ఈ పని నువ్వే చేయాలి. చెయ్యనని చెప్తున్నానుగా. నీ ఇల్లులా ప్రేమించే లీలామహల్ పేలిపోతుందన్న చేయవా? నీ థియేటర్లో 100 మంది ప్రాణాలు పోతాయన్న చేయవా? అంటే లీలామహల్లో బాంబు పెట్టాం. నా మాట మీద నమ్మకం లేకపోతే థియేటర్కి ఫోన్ చేయి. థియేటర్ ఫోన్స్ అని మేమే కట్ చేశాం. మీ మేనేజర్ ఫోన్ కూడా నా దగ్గరే ఉంది. ఇప్పటికైనా నమ్ముతావా నా మాట నిజం? ఎందుకంత ఆవేశపడతావు? మర్యాదగా నేను చెప్పినట్టు నువ్వు వాళ్ళని విడిపించి మాకు అప్పచెప్పు. నేనే దగ్గరుండి ఆ బాంబు నీ చేత రిమూవ్ చేస్తాను. ఆలోచించే టైం లేదు ప్రభు. సరిగ్గా 1:15కు పేలేలా బాంబు సెట్ చేశాం. పాపం అక్కడ అమాయకులైన ప్రజలు థియేటర్లో కూర్చొని సినిమా ఆనందంగా చూస్తున్నారు. సినిమా చూపించేదే చావును కూడా రుచి చూపిస్తుందని వాళ్ళకి తెలియదు. తెలిసిన నువ్విలా కూర్చొని ఆలోచిస్తుంటే వాళ్ళని కోర్టుకి ఎన్ని గంటలకు తీసుకొస్తున్నారు? ఇంకో గంటలో. ఆ 3 ఖాన్ దగ్గరికి చేర్చగానే వీడిని లేపేయండి. వాళ్ళ ముగ్గురిని వదిలేండి, లేకపోతే కాల్ చేస్తాను. వదిలేండి, వదిలేండి. దగ్గరికి వస్తే జడ్జి చంపేస్తాను. గన్స్ కింద పడేయండి, పడేయండి. పదండి, పదండి. కమాన్ కమాన్ చేస్తాం. అవును సార్, అంతా మా కళ్ళ ముందు జరిగిపోయింది సార్. చిన్న చిన్న నేరాలు చేయడం మానేసి మారినట్టు కనిపించాడు. కానీ ఎంతో కష్టపడి పట్టుకున్న టెర్రరిస్టులు ఇప్పుడు తప్పించాడు. నో మోర్ డిస్కషన్స్. వాడు కానీ ఆ టెర్రరిస్టులు కానీ కనిపిస్తే అక్కడికక్కడే కాల్చి పారేయండి. షూట్ ఎట్ సైట్. ప్రభు మళ్ళీ నేరం చేశాడా? కనిపిస్తే కాల్చేయమని డాడీ ఆర్డర్స్ ఇచ్చారా? నో. అన్వర్ బాయ్, అన్వర్ బాయ్, మీకోసం మీ వాళ్ళు అక్కడ వెయిట్ చేస్తారు. జావ్ బాయ్, జావ్. డబ్బు కోసం నేను దాదాగిరి చేసి ఉండొచ్చు, కానీ దేశానికి మాత్రం ద్రోహం చెయ్యను, చెయ్యనివ్వను. చెప్పు, థియేటర్లో బాంబు ఎక్కడ పెట్టారు? చెప్పు, చెప్పరా. 1:15కి పేలుతాను మాత్రం తెలుసు. ఎక్కడ పెట్టారో నాకు తెలీదు. నన్ను నమ్ము, నన్ను వదిలే ప్లీజ్. మోసం చేసిన ప్రభుగాడు బతికుంటానికి వీల్లేదు. మరి ఆ బాంబు ఆ బాంబు ఎక్కడుందో తెలుసుకోవడం వాడి వల్ల కాదు. కొద్దిసేపట్లో లీలామహల్ బద్దలవటం, 100 మంది చనిపోవడం ఖాయం. ఈలోగా ప్రభుగాడి ఖేల్ ఖతం కావాలి. వెళ్ళండి, మన వాళ్ళందరినీ తీసుకెళ్ళండి. వెళ్ళండి. ఏంటి మణి, ఏం జరుగుతోంది? బాంబులేంటి, ప్రాణాలు పోవడం ఏంటి? ఇదంతా దేనికోసం? జిహాదీ సంస్థలిచ్చే డబ్బు కోసం. డబ్బు కోసం 100 మంది అమాయకులు చంపుతావా? నో, వద్దు మణి, వెళ్ళాపే. వెళ్ళు. ఓ,
శిక్ష అనుభవించొచ్చావు కదూ జైలు నీకు బోధి చెట్టు అయినట్టుంది బుద్ధుడిలా మారిపోయావు మంచివాణ్ణి పక్కన పెట్టుకొని చెడ్డ పనులు చేయడం చాలా కష్టం అందుకే ఖేల్ ఖతం భయ్యా నేను నీకు గురువుని